రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది బీసీ సంఘాల నేతలు పిలుపునివ్వడం జరిగింది. బీసీ సంఘాలు రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలకు బంద్ పిలుపునిచ్చిన పరిస్థితి. బంద్కు బీజేపీ బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు పలికాయి. 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహించడం జరుగుతోంది. బీసీ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకోబోతున్నాయి? ఆ బంద్కి సంబంధించి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య ఆయన లెటర్ని ఒక నోట్ని రిలీజ్ చేశారు. ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై అంటూ కూడా తెలంగాణ బీసీ జేఏసీ అంటూ కూడా ఆ రిక్వెస్ట్ ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. కల్వకుంట్ల కవితకి లెటర్ రాసిన నేపథ్యం ఒకసారి ఆ లెటర్ని మీరు చూడొచ్చు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధనకై బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని ఏకమై బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 18న బంద్ జరపాలని నిర్ణయించడం జరిగింది. బంద్ ఫర్ జస్టిస్ అనే పేరు మీద బంద్ జరపాలని నిర్ణయించాం. ఇప్పటికీ మీరు బీసీ రిజర్వేషన్ కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండడం సంతోషకరం. కావున తెలంగాణ జాగృతి కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఆర్ కృష్ణయ్య ఆయన జేఏసీ చైర్మన్ గా రాసిన ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఇటు కల్వకుంట్ల కవితకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆయన ఆ బంద్కు సహకరించాలి అంటూ కూడా బంద్కు మద్దతు తెలపాలి అంటూ కూడా జాగృతి అధ్యక్షురాలు కవితకు రాసిన ఆ లేఖలో మీరు చూడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? అంతకన్నా ముందు ఇటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్లో పెట్టి 9 షెడ్లు పెట్టకపోవడం వల్ల, లేకపోతే మీరు పంపించిన బిల్లుని రాష్ట్రపతి దాని దగ్గర నుంచి క్లియర్ చేసి పంపించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబీసీలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు రేపు పొద్దున బంద్కి పిలిపించింది. రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లుకు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఆగవాగం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ రేపొద్దున బంద్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, అది భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేపు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బీసీ సంఘాలు ఎటువంటి యాక్షన్తో ముందుకు వెళ్ళబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రేపు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణతో వెళ్ళబోతున్నాయి? అట్ ద సేమ్ టైం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి బీసీ సంఘాలు? ఎగ్జాక్ట్లీ, మొత్తానికి రేపు తెలంగాణ బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అంశం పైన ఆ సాధనే ధ్యేయంగా బంద్కు పిలుపునిచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడింది. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల జేఏసీ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన ఈ బీసీ 42% రిజర్వేషన్ కోసం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. మొదట 14 అనుకున్నారు, తర్వాత దాన్ని 18వ తారీఖు రోజుకు మార్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అన్ని పార్టీల మద్దతు ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ ఆఫీస్కి వెళ్లారు. బీజేపీ ఆఫీస్ లో సుదీర్ఘ మంతనాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో భేటయ్యారు ఆర్ కృష్ణయ్య. అక్కడ పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు బీజేపీ ప్రకటించింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు చేరుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా తెలిపారు. మద్దతు ఇవ్వడంతో పాటు బంద్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పాల్గొనాలి, బంద్ను విజయవంతం చేయాలి, 42% రిజర్వేషన్ పైన కాంగ్రెస్ మోసం చేస్తా ఉంది అనేటువంటి విధంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా మద్దతు ప్రకటించారు. సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
దాంతో పాటు మిగతా రాజకీయ వామపక్ష పార్టీలు, శివసేన పార్టీ ప్రెసిడెంట్ సింకారు శివాజీ వీళ్ళందరూ లేఖల రూపంలో మద్దతు తెలిపారు ఆర్ కృష్ణయ్యకు. ఎంఐఎం కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆర్ కృష్ణయ్య. కవిత జాగృతి సంస్థ పూర్తి స్థాయి మద్దతు తెలుపుతున్నట్టుగా లేఖ విడుదల కృష్ణయ్య లేఖ రాయడంతో లేఖకు మద్దతుగా ఆమె ప్రకటన చేశారు. సో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక బంద్కు మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ మొదటిసారి కనపడతా ఉంది. కొద్దిసేపటి క్రితం డీజీపీ శివధర్ రెడ్డి కూడా కీలక స్టేట్మెంట్ చేశారు. సచిన్, బంధు శాంతియుత వాతావరణంలో చేసుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా బంధు ప్రకటిస్తున్నారు అన్ని పార్టీలు. ఎందుకంటే ప్రభుత్వం పార్టీ అధికార పార్టీ కూడా మద్దతు తెలుపుతా ఉంది కాబట్టి ఎక్కడ అరెస్టులు ఉండేటువంటి అవకాశం లేదు. సాగర హారన్లా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ సమయంలో మొత్తం ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ చుట్టూ పెద్ద ఎత్తున సాగరహారం చేశారో అలాంటి పరిస్థితిని మిలియన్ మార్చ్ లాగా దీన్ని చేయాలి అనేటువంటిది బీసీ సంఘాలు భావిస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏ జిల్లా నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా కలిసి రావాలి, వారంతకు వారే ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, 42% రిజర్వేషన్ కోసం అందరూ రావాలి అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. ఇక్కడ పార్టీల పరంగా చూస్తే మద్దతు బీజేపీ రామచంద్రరావు, బీఆర్ఎస్ కేటీఆర్, కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జాగృతి ప్రెసిడెంట్ కవిత, వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు, ఇంకా తెలంగాణ జన సమితికి సంబంధించినటువంటి అధ్యక్షులు కోదండరాం, శివసేన పార్టీ అధ్యక్షుడు సింకారు శివాజీ, ఇలా అందరూ కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించారు. పెద్ద ఎత్తున బంద్కు పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఒకవేళ సెలవులు ప్రకటించాలా అనేటువంటి విధంగా స్కూల్స్ ఆలోచన చేస్తా ఉన్నాయి. బంధు పిలుపు నేపథ్యంలో ఒకవేళ రేపు సెలవు ప్రకటిస్తే శనివారము, ఆదివారము, సోమవారం రోజు దివాళీ వస్తుంది. వరుసగా 3 రోజులు హాలిడే ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సో బంధు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని శివధర్ రెడ్డి డీజీపీ కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రేపు తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది బీసీ సంఘాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ కాబోతున్నాయి. బంద్కు బీజేపీ, బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు పలికింది. 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహించడం జరుగుతోంది బీసీ సంఘాలు.